నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రయాణం. ఇవాళ మీకు చూపించబోతున్న వీడియో అయితే ఎంత సింపుల్, ఇంకా మీరు ఇంట్లోనే చేసేసుకోవచ్చు. దీనికి కావాల్సిన మెటీరియల్ వచ్చేసి ఒక OHP షీట్, గ్లూ, ఇంకా ట్రయాంగిల్ కుందన్స్, నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ కలర్ రౌండ్ కుందన్స్ అండి. అంతే, వెరీ సింపుల్. ఇక్కడ నేను రౌండ్గా అయితే గ్లూ పెడుతున్నాను, ఎందుకంటే అక్కడ డిజైన్ చేయడానికి కుందన్స్తో అయితే రౌండ్గా గ్లూ పెట్టాక మీరు కుందన్స్ అయితే తీసుకోండి. ఇక్కడ నాకైతే 7 సరిపోయాయి కుందన్స్. మీరు మీ ఎంత సైజ్ తీసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి అయితే కుందన్స్ తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గ్లూ పెట్టాను కదా, నేను ఇంత గ్లూ ఎందుకు పెడుతున్నా అంటే చాలామందికి డౌట్ వస్తుందండి. మీరు చాలా గ్లూ పెడుతున్నారని ఒక 3-4 మెంబర్స్ అయితే చెప్పారు. అయితే మనం కస్టమర్స్కి ఇస్తాం కాబట్టి అది చాలా స్ట్రాంగ్ ఉండాలండి. అదే మనమే అనుకోండి ఎలా చేసుకున్నా పర్వాలేదు, మళ్ళీ అంత బాగా చేయకపోతే మనం సాటిస్ఫై అవ్వం. అలాగే కస్టమర్స్ ఇంకొకసారి తీసుకోవడానికి కూడా ముందుకు రారు. సో నాకైతే మంచిగా కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్ అండి. సో నేనైతే వేస్ట్ అవుతుంది గ్లూ అన్న వారికి అయితే ఇది ఆన్సర్ అనమాట. వేస్ట్ అయిపోయినా పర్లేదండి, కస్టమర్స్ కోసం అంటే వాళ్ళు తీసుకోవాలి కదా, మనం చేసేది అందుకు. కొంచెం వేస్ట్ అయిపోతే ఏం పర్లేదు, ఎందుకంటే అది స్ట్రాంగ్గా ఉండాలి. వాళ్ళకి కొంచెం లాంగ్ లాస్టింగ్ రావడానికి అయితే మనం చూస్తామన్నమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ట్రయాంగిల్స్ పెట్టేసి అక్కడ రౌండ్ కుందన్స్ అయితే పెడుతున్నాను. మీరు చూసారు కదా ఎంత సింపుల్లో. అది పెట్టాక మీరు ఏం చేస్తారంటే అది డ్రై అవ్వనివ్వాలండి. డ్రై అయ్యాక మీరు ఎక్సెస్ మొత్తం కటర్తో అయితే కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మిడిల్ పార్ట్లో ఎక్సెస్ ఉంది కదా OHP షీట్ అనేది, ఎక్స్ట్రా షీట్, అది మీరు అగరబత్తితో అయితే కాల్ చేస్తుంటే సరిపోతుంది. అంతవరకు నీట్ ఫినిషింగ్తో అయితే ఉంటుంది. కాకపోతే కొంచెం చూస్ చేసుకోండి, ఎందుకంటే కొంతమందికి బిగినర్స్కి అగరబత్తి పెట్టేసరికి కొంచెం బ్లాక్ అవుతూ ఉంటాయి. కొంచెం ప్రాక్టీస్ ఉండాలి దానికి. మొత్తం మీరు స్టోన్కి కనుక పెట్టేశారనుకోండి మొత్తం బ్లాక్ అయిపోతుంది. అది మీరు చేసిన ఫలితం ఉండదు. ఇంతగానం చేసి లాస్ట్కి బ్లాక్ అయిపోతే వేస్ట్ కదా. సో కొంచెం చూస్ చేసుకోండి జాగ్రత్తగా. ఎంత సింపుల్లో అర్థమైంది కదా, మీరు ఇంట్లోనే చేసేసుకోవచ్చు. లేదా ఆర్డర్ చేసుకోండి, మీరు తెలుసు కదా, నాకు కామెంట్ చేయండి. మా ఛానల్ అయితే వస్తుంది, వాట్సాప్ ఛానల్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ మరి మీకు నచ్చిందా? నెక్స్ట్ ఏ కలర్స్తో ట్రై చేయమంటారు, నెక్స్ట్ ఏ వీడియోతో రమ్మంటారు, తప్పకుండా నాకైతే కామెంట్ చేయండి. మీ కామెంట్స్ అనేటివి నాకు చాలా ఇంపార్టెంట్, నాకు అర్థమవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియో వస్తుంది, చూసుకోండి. ఇన్విజిబుల్ చైన్ మేకింగ్ వీడియో కూడా చూపించబోతున్నానండి. ఎంత సింపుల్లో మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. దానికి కావాల్సిన ఐటమ్స్, మెటీరియల్స్ అన్నీ నేనైతే ఇక్కడ చూపిస్తాను చూడండి. పర్పుల్ అండ్ పికాక్ గ్రీన్ కలర్లో అయితే నేను తీసుకున్నాను కుందన్స్. ఇక్కడేమో గోల్డెన్ బీడ్స్ ఉంటాయి కదా చిన్నవి, అవి ఒకటి లాక్ బీడ్స్ తీసుకున్నాను. నెక్స్ట్ గ్లూ కావాలండి. మనం ఐపిన్స్ తీసుకొని ఐపిన్స్ పైన మనం చాలా చిన్నగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే అవి చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి కుందన్స్కి కింది వరకు వచ్చేసాయి. సో చిన్నగా కట్ చేసుకుంటే కుందన్ అంత సైజు కింద కనబడకుండా మంచి ఫినిషింగ్తో అయితే ఉంటుంది. ఇక్కడ గమ్ అంటుకుపోతుందండి, మీరు జాగ్రత్తగా పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి అవి మొత్తం డ్రై అయిపోవాలండి. మళ్ళీ వెంటనే మీరు పట్టుకుంటే మాత్రం మొత్తం వర్స్ట్ అయిపోతుంది. అది బ్యాడ్గా మొత్తం చేతిలోకి అంటుకుంటుంది. మీరు పెట్టిన వేస్ట్ అండి, అసలు దానికి ఏం ఫలితం అయితే ఉండదు. సో కొద్దిసేపు ఆరనివ్వాలి. ఇట్లా నేను ఒక 4 పర్పుల్ బీడ్స్, 3 పికాక్ గ్రీన్ కలర్స్ అవి మటుకు డ్రై అయితే తీసుకున్నాను స్క్వేర్వి. మీరు ఆ చైన్ అనేది తీసుకోండి, మీ అక్కడ పెట్టాక అవి వైజ్ అయితే చైన్ కట్ చేసుకోండి, ఎందుకంటే ఈక్వల్ సైజ్ అందరికీ ఉండాలని ఏం రూల్ లేదండి. కొంతమందికి కొంచెం పెద్దగా సరిపోతుంది, కొంతమందికి చిన్నగా అయితే సరిపోతుంది. సో చిన్న పిల్లలకి చిన్నగా అయితే సరిపోతుంది కదా. సో మీ నెక్ లెంత్ ఎంత ఉందో దాన్ని మెజర్ చేసుకొని అయితే మీరు కట్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నేను అక్కడ కుందన్స్ అయితే ఏవైతే మనం పక్కన పెట్టామో డ్రై అవ్వాలని చెప్పేసి, ఆ కుందన్స్ డ్రై అయ్యాక ఫస్ట్ అయితే లాక్ బీడ్తో మీరు లాక్ చేసుకున్నాక అవైతే వేసుకోండి స్క్వేర్వి. నెక్స్ట్ మధ్యలో నేను 2 గోల్డెన్ బీడ్స్తో అయితే పెడుతున్నాను మంచి గోల్డ్ ఫినిష్ కోసం. మీరు చూడండి లాస్ట్కి అయితే అవుట్పుట్ ఎంత బాగుందంటే చాలా సింపుల్ అండ్ ఏమంటారు ఎలిగెంట్ అండి. అసలు చాలా బాగుంది, నాకైతే చాలా బాగా అనిపించింది.
ఇదైతే మనం మంచిగా గోల్డ్ కలర్ ఏ కలర్కైనా సెట్ అవుతుందండి. ఈ చైన్ వచ్చేసి లైక్ మీరు గ్రీన్ కలర్ కానీ, పర్పుల్ కలర్ కానీ, పింక్ కానీ, గోల్డ్ కానీ ఏదైనా పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుందండి. ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి. లేదంటే మీరు ఆర్డర్ చేసుకోవాలంటే తెలుసు కదా, మా వాట్సాప్ ఛానల్ నేమ్ వచ్చేసి S&N స్పార్కిల్స్ అండి. మీరు వాట్సాప్లో కనుక టైప్ చేసేస్తే మా ఛానల్ వచ్చేసింది. డైరెక్ట్ జాయిన్ అయిపోయి అక్కడి నుంచి ఆర్డర్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్. ఫిష్ హుక్ కూడా కావాలండి, ఎందుకంటే మనం లాస్ట్కి అది అటాచ్ చేయాలి కదా పెట్టుకోవడానికి వెనకాల. సో అదొకటి అవసరం పడుతుంది. చూసారా ఎంత బాగుంది, అసలు చాలా క్యూట్గా ఉంది. నాకైతే పిచ్చగా నచ్చేసింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్